హాయ్ అండి అందరికీ, నేను మీ హిమ. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మాస్ గార్డెన్ వరల్డ్. ఈరోజు వీడియోలో క్రంచీగా క్రిస్పీగా ఉండే పునుగులు ఇంట్లో ఉన్న వస్తువులతోనే సింపుల్ అండ్ ఈజీ ప్రాసెస్తో అట్ల పిండితో కూడా వేసుకోవచ్చు. అది ఎలాగ ఏంటనేది వీడియో చూపిస్తాను. చాలా చాలా బాగుంటాయండి. అప్పటికప్పుడు ఇలాగా పునుగులు వేసి పెట్టారంటే బయట బండ మీద కొనుక్కున్న పునుగుల్లాగా ఉంటాయి. వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఇప్పుడు ఒక పెద్ద ఈ డబ్బా చూపించాను కదా, దాని బియ్యం నానబెట్టుకోవాలి. ఆ తర్వాత సగం మినప్పప్పు, పట్టుపప్పు నానబెట్టుకున్నాను నేను. పట్టుపప్పు కాకుండా నార్మల్గా గుళ్ళైనా నానబెట్టుకోవచ్చు. ఇలాగా నానబెట్టుకొని ఒక 5-6 గంటలు చక్కగా కడిగేసుకున్న తర్వాత వీటిని రుబ్బుకుని పెట్టుకోవాలి. గట్టిగా రుబ్బుకోవాలి, మెత్తగా కాకుండా. పునుగుల పిండికి సరిపోయేంత కన్సిస్టెన్సీ అనమాట. ఇదిగోండి, ఈ విధంగా రుబ్బుకుని పెట్టుకోవాలి. అట్ల పిండికి కూడా మనము సేమ్ కొలత అయితే వేసుకుంటాము. 2 బియ్యం వేసుకుంటే 1 మినపప్పు వేసుకుంటాము. అదే విధముగా వేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు పచ్చిమిర్చి కట్ చేసుకుని సన్నగా తరిగిన ఆనియన్స్ కూడా కట్ చేసేసుకోవాలి. ఇలా రుబ్బేసుకుని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఎప్పుడు కావాలంటే అప్పుడు దోశలు వేసుకోవచ్చు. కొంచెం గట్టిగా రుబ్బుకుంటే పునుగులు కూడా వేసేసుకోవచ్చు. ఉల్లిపాయ, పచ్చిమిర్చి సన్నగా తరిగేసి పెట్టిన తర్వాత నాకు సరిపడంత పిండి తీసుకొని ఒక రుచికి సరిపడినంత ఉప్పు అయితే యాడ్ చేసుకోవాలి. ఉప్పు అనేది మీకు తీసుకునే పిండిని బట్టి యాడ్ చేసుకోండి. నేను ఇంత పిండికి అంత ఒక 1/2 స్పూన్ ఉప్పు యాడ్ చేసుకొని ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ వేసుకొని ఒక చుక్క వాటర్ వేసుకోవాలి. ఎక్కువ కాదు, కొంచెం అంతా వాటర్ వేసేసుకొని చక్కగా కలిపేసుకొని పక్కన పెట్టుకోవాలన్నమాట. ఇది ఇలా ఉండాలి కన్సిస్టెన్సీ. ఇప్పుడు చూసారు కదా, ఆ విధంగా. ఆ తర్వాత ఆయిల్ అయితే డీప్ ఫ్రైకి సరిపడినంత ఆయిల్ పెట్టుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత చిన్న చిన్న పునుగుల్లాగా వేసేసుకుంటే సరిపోతుంది. వీటికి కొమ్ములు అవి ఇవి వస్తూ ఉంటాయండి, ఎందుకంటే ఉల్లిపాయ, పచ్చిమిర్చి వేసుకున్నాం కదా, అందువలన. అలా కొమ్ములు వచ్చినా పర్లేదు, చాలా బాగుంటుంది టేస్ట్. అయితే ఇలాగే ఉంటుంది పునుగులు వేసేటప్పుడు. ఒకసారి చక్కగా ఇలా వేసేసుకొని టర్న్ చేసుకుంటూ బంగారు రంగు వర్ణం వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలాగా కలుపుకుంటూ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకుంటే లోపల కూడా చక్కగా సాఫ్ట్గా ఉండి బయట అంతా క్రంచీగా మనకి పునుగులు అనేది వేగుతాయండి. చూసారు కదా, చాలా బాగా క్రంచీగా గలగల్లాడుతూ సౌండ్ కూడా వస్తుంది కదా. ఆ సౌండ్ని బట్టి ఇవి ఎంత క్రిస్పీగా ఉన్నాయో మనకి అర్థమైపోతుంది. ఇప్పుడు పునుగులు అనేవి చక్కగా ఈ విధంగా బంగారు రంగు వర్ణం వచ్చిన తర్వాత వేయించేసుకొని తీసుకున్నారంటే చాలా చాలా బాగుంటుంది. పిల్లలకి అప్పటికప్పుడు ఇలా పప్పు రుబ్బేసుకొని పెట్టుకున్నారంటే ఒక బియ్యము, 1/2 కప్పు మినపప్పు వేసుకొని గట్టిగా రుబ్బుకొని వేసేసుకోవచ్చు. అప్పటికప్పుడు ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ వేసుకొని ఎప్పుడు కావాలంటే అప్పుడు చాలా చాలా టేస్ట్గా ఉంటాయి. మీరు కూడా ట్రై చేస్తారనుకుంటున్నాను. ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు ఫీడ్బ్యాక్ అయితే ఇవ్వండి. ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసి, లైక్ చేసి, షేర్ చేయండి మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి. థ్యాంక్